शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. సింహరాశి వారికి ఈ వారం కూడా అనుకూలవంతమైన కాలం అని చెప్దాం. ఎందుకంటే కుజుడు గురుడు బాగున్నాడు. అయినప్పటికీ మీకు రావాల్సిన సంపదలు, ధనయోగము బాగుంది, వృద్ధిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు హాయిగా బ్రహ్మాండంగా ఉంటాయి. చదువులో కూడా మీకు రాణిస్తారు. అలాగే గాయకులకి మంచి అవకాశం. గాయకులు ఎందుకు పదే చెప్తూ ఉంటారంటే, సెకండ్ భావం బాగుండాలి ఎప్పటికీ, ఎవరికైనా సరే. కుటుంబ వృద్ధి, ముఖవర్చస్సు, ఆనందంగా మాట్లాడడం, కంటిన్యూస్గా మాట్లాడే తత్వం మీకు బాగా ఉంది. అందుకని మీ వాహన యోగాన్ని కూడా కొనుక్కోబోతున్నారంటే వాహనాలు, గృహాలు, రైతులకి పంటలో బ్రహ్మాండంగా రావడాలు, ఇవన్నీ విశేషంగా ఉన్నాయి. ఎందుకంటే బుధుడు 4th భావంలో ఉండడం వల్ల, చంద్రుడి దృష్టి కూడా ఉండడం వల్ల ముందు రైతులకు బాగుంటుందండి. అలాగే యాస్ట్రాలజర్స్కి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. సింహలగ్నం వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి బుధుడు గురుదృష్టి ఉంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి కూడా మంచి విద్య వస్తుందండి. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి మంచి అనుకూలవంతమైన కాలము. 4th భావం ఎడ్యుకేషన్ చెప్తాం కదా, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి కూడా బాగుంటుందండి. బుధుడితో కలిసిన గురుడు కాంబినేషన్ బాగుంది కాబట్టి 4th భావం విద్యలో వస్తుంది. 4th భావం చంద్రుడు అంటే అసలు యాక్చువల్ విద్యానాశి కూడా అవుతాడు, విద్యలో ఆలస్యం చేస్తాడు, కానీ గురుదృష్టి ఉంది. ఏదైనా పంచమస్థానంలో రవి ఉన్నాడంటే దేవతానుగ్రహం వలన మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. పంచమస్థానంలో రవి ఉంటే తండ్రికి మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగించేవాడుగా రవి, పంచమస్థానంలో రవి చేస్తూ ఉంటాడు. అయినా మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సూర్యభగవాన్ అంటే రవి పంచమస్థానం ఉండడం వల్ల సంతానం విషయంలో ఇబ్బంది ఉండదని చక్కటి సంతానం కలుగుతారు. ముఖ్యంగా కొంతమంది స్టాక్ మార్కెట్ ఉంటారు సార్, వాళ్ళకి కంఫర్టబుల్గా బాగానే ఉంటుంది. 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. అంటే 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉండి 12th హౌస్లో కుజుడు ఉన్నాడు. జనరల్గా మీరు ఎక్కువ చెప్పాలంటే విదేశ పర్యటన ఉంటుంది. 6వ భావంలో చంద్రుడు మంచివాడు కాదండి, అంత మంచి ఫలితాలు ఏం వాడు. 1st తారీఖు 2వ తారీఖు 6వ భావం ఉంటాడు. ఏదైనా 7వ స్థానంలో శని చుక్కుళ్ళు, అస్సలు మంచివాడు కాదు.
ఎందుకంటే సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ శని శుక్రులు ఉంటే వాడి చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది అనుకుంటున్నారా? ఎవరిని కాదు. కాదంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవడం మాత్రం చెప్తాను తప్ప ఎవరిని మీకు ఇదే జరుగుతుందో ఏం కాదండి. మీరు తెలుసుకుంటున్నారు అంతే. సప్తమ స్థానం శని శుక్రులు అంటే అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటాం. అంటే వివాహ శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అవ్వడము, కొద్దిగా చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, కొద్దిగా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉంటాయని అని చెప్తాను. పైగా అష్టమంలో రాహు ఉన్నాడు, అంటే ఆరోగ్యం చెడగొడుతుంటాడు. అంటే మీరు తిరగడం వలన, అంటే చెడు స్నేహం వలన, చెడు స్వభావం వలన, దాని ప్రభావం వల్ల మీ మీద ఇంపాక్ట్ అవుతుంది. అష్టమంలో రాహు ఉన్నాడు కదా, మీ ఆరోగ్యం పాడవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకనే అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకుంటే ఈ దోషాలన్నీ పరిహారం అవుతాయండి. పూజలు అంటే తెలుసు కదా, అమ్మవారి కుంకుమ పూజ కానీ చివరిలో చెప్తాను మేడం. అలాగే కొంతమందికి ఏమో ఈ చండీ హోమాలు చేయించుకుంటాం, అవి కానీ ఇవి చేయించుకుంటూ ఉంటే మీకు అష్టమ స్థానం శని దోషము, రాహుదోషము, సప్తమ స్థానంలో శని శుక్ర దోషం పోతుంది. ఇప్పుడు భాగ్యంలో కూడా చూడండి, మీ సంపదలు ఎలా తక్కువగా ఉంటున్నాయి. అలాగే విదేశాలు వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఏం లేవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వెనక్కి లాగుతుంటాడు శని. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వకపోవడము, లేకపోతే ఒక విధంగా జరగాకులు కలగడము, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి. కానీ మీకు దశమంలో గురుడు మనల్ని విపరీతంగా రాజయోగానికి సృష్టిస్తాడండి. రాజయోగం అంటే ఏంటంటే మీకు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ, కొంచెం మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళు కూడా చెప్తూ ఉంటాయి. దశమల గురుడు వలన ఈ ఫైనాన్స్ రంగంలో ఉంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేద శాస్త్ర పండితులు ఉంటారు కదా, వేదాలు, వాళ్ళకి చక్కటి రాజయోగం ఉండేది దశమంలో గురుడు వలన. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదే విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి, లాయర్స్, అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి దశమస్థానం బ్రహ్మాండంగా ఉండాలి. అనర్గళంగా మాట్లాడే శక్తి వాళ్ళకి భగవంతుడు దశమంలో ఉన్నటువంటి గురుడు ఇస్తాడంట. మంచి శక్తి ఇవ్వడము, ఆకర్షణ శక్తి, మంచి బాగా మాట్లాడే తత్వము, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 12 భావం అంటే దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. మీరు చేసిన ఉద్యోగాల్లో మార్పులు వచ్చి యోగం కలుగుతుంది, ప్రమోషన్స్లో రావచ్చు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నారండి. ఇప్పుడు చెప్పేదంటే వాళ్ళకే 12th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ 12 భావంలో ఉన్నాడు. వాళ్ళు మీరు ఉద్యోగాల రీత్యా, అంటే సాఫ్ట్వేర్ రంగంలో అయినా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు రీత్యా కానీ, అయితే మీరు చేస్తున్న ఉద్యోగ రీత్యా కానీ విదేశాలకు వెళ్తారు. బాగా ఖర్చులు అధికంగా అవుతాయండి. అక్కడ ఖర్చులు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. విదేశ పర్యటన మాత్రం ఖచ్చితంగా మీకుంది. సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం, ఈ వారం మొత్తం బాగుంది. ఇందా నేను చెప్పినట్టుగానే శని శుక్రులకి, రాహుకి వాళ్ళకి దోషాలు పరిహారం అవ్వాలంటే ముఖ్యంగా మీరు అమ్మవారి పూజ చేయించుకోండి. శుక్రవారం చండీ హోమం కానీ, సో పౌర్ణమి పూట కూడా చేస్తూ ఉంటారు. ఆ చండీ హోమం కానీ, అమావాస్య పూట కూడా చేస్తుంటారు. ఏదైనా చిన్న హోమాలు కంపల్సరీ చేయించుకోండి. మీ ఇంట్లో దగ్గరున్న గొడవలో కూడా చేయించుకోవచ్చు. అలాగే అమ్మవారితో పాటు శివుడిని శివాభిషేకాలు చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనాలు, ఆయనకి దర్శనాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.